తెలంగాణ రాజకీయాల్లో ఒక దశాబ్దానికి పైగా తిరుగులేని శక్తిగా వెలిగిన గులాబీ పార్టీ బీఆర్ఎస్ తన 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. అయితే గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పార్టీలో ఒక రకమైన నిశ్శబ్ద వాతావరణం నెలకొనటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు భారీ ప్లీనరీలు, అట్టహాసమైన బహిరంగ సభలు, భారీ జన సమీకరణలతో రాష్ట్ర రాజకీయాలను కదిలించిన ఈ పార్టీ ఇప్పుడు కేవలం జెండా ఆవిష్కరణలు, పరిమిత స్థాయి సమావేశాలతోనే ఆవిర్భావ వేడుకలను నిర్వహించడం పార్టీ పరిస్థితిని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ఇంతకీ ఈ నిర్లిప్తతకు కారణమేంటి? తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చి అపారమైన రాజకీయ బలాన్ని సంపాదించింది. అయితే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత పార్టీ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు గణనీయంగా కనిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలనే లక్ష్యంతో పార్టీ పేరును మార్చిన కేసీఆర్ నిర్ణయం కేడర్లో మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రాబట్టలేకపోయింది. తెలంగాణ అనే భావోద్వేగానికి ప్రతీకగా నిలిచిన టీఆర్ఎస్ పేరు తొలగిపోవటం వల్ల గ్రామీణ స్థాయి కార్యకర్తలు ఒక రకమైన దూరం ఏర్పడిందనే అభిప్రాయం బలపడుతోంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవటం పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత ఒక్కసారిగా ప్రతిపక్షంలోకి వెళ్లటం నాయకత్వానికే కాదు, కేడర్కు తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించింది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన నాయకులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా కేడర్లో మళ్లీ ఉత్సాహం నింపేలా అధినాయకత్వం నుంచి స్పష్టమైన కార్యాచరణ కనిపించకపోవడం వల్ల ఆవిర్భావ వేడుకలు కూడా కేవలం మొక్కుబడి కార్యక్రమాలుగా మారిపోయాయి. గతేడాది వరకు తెలంగాణ భవన్ చుట్టూ సందడిగా నెలకొనగా ఈసారి మాత్రం ఆ ఉత్సాహం కనిపించడం లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా జెండా పండుగ నిర్వహించాలని పిలుపునిచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ స్పందన పెద్దగా కనిపించలేదు. నాయకులు, కార్యకర్తలు పరిమితంగా మాత్రమే పాల్గొనటం పార్టీ అంతర్గత పరిస్థితులపై అనేక సందేహాలకు తావిస్తోంది. ఈ ఏడాది ఆవిర్భావ దినోత్సవం వేళ మరో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకోవటం బీఆర్ఎస్లో మరింత కలకలం రేపుతోంది. కల్వకుంట్ల కుటుంబం నుంచి కవిత కొత్తగా మరో టీఆర్ఎస్ పేరుతో పార్టీని ప్రకటించడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. తండ్రి కేసీఆర్ నిర్మించిన రాజకీయ వారసత్వాన్నే ప్రశ్నిస్తూ పార్టీ తన అసలు ఆత్మను కోల్పోయిందని విమర్శిస్తూ కవిత తీసుకున్న ఈ నిర్ణయం బీఆర్ఎస్ కు పెద్ద షాక్ గా మారింది. సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం పార్టీ హైకమాండ్ రక్షణాత్మక ధోరణిలోకి నెట్టిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా కవిత కొత్త పార్టీ తెలంగాణ భావజాలాన్ని మళ్లీ ముందుకు తెస్తూ టీఆర్ఎస్ పేరుని ఉపయోగించడం బీఆర్ఎస్ కేడర్ను తీవ్ర అయోమయంలోకి నెట్టింది. ఇప్పటికే పార్టీ పేరు మార్పుతో తెలంగాణ సెంటిమెంట్ దూరమైందని భావిస్తున్న కార్యకర్తలు ఇప్పుడు అదే అంశాన్ని కవిత రాజకీయ ఆయుధంగా మలచడం వల్ల ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. పార్టీలో కీలక నేతల్లో కొందరు కవిత వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం కూడా బీఆర్ఎస్లో అభద్రతా భావాన్ని పెంచుతోంది. ముఖ్యంగా మహిళా నాయకత్వం, ఉద్యమ వారసత్వం, తెలంగాణ గుర్తింపు వంటి అంశాలను కవిత తన రాజకీయ అజెండాగా మలుచుకుంటుండటంతో ఆమె ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామం కేవలం ఓటు బ్యాంకు పైనే కాదు, పార్టీ అంతర్గత సమీకరణాలపైన ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు బీఆర్ఎస్ పై దూకుడు పెంచుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ను పూర్తిగా బలహీనపరచాలని ప్రయత్నిస్తుండగా బీజేపీ ప్రత్యామ్నాయ ఎదగాలనే లక్ష్యంతో గులాబీ పార్టీపై వరుస రాజకీయ దాడులు కొనసాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆవిర్భావ దినోత్సవాన్ని శక్తి ప్రదర్శనగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ పార్టీ మాత్రం పరిమిత కార్యకర్తలకే కట్టుబడటం బలహీన సంకేతంగా భావిస్తున్నారు. అటు కేటీఆర్ నాయకత్వంపై కూడా పార్టీలో అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ అనంతరం పార్టీని ముందుకు నడిపించే బాధ్యత కేటీఆర్ పై ఉన్నప్పటికీ ప్రస్తుత సంక్షోభ సమయంలో ఆయన నాయకత్వంపై కొందరు నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. కేడర్ను తిరిగి సమీకరించడం, పార్టీకి స్పష్టమైన దిశ ఇవ్వటం, కుటుంబ అంతర్గత విభేదాలను చక్కదిట్టడం వంటి కీలక సవాళ్లు ఇప్పుడు ఆయన ముందు ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ కేడర్లో మాత్రం స్పష్టమైన భావన కనిపిస్తోంది. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి పార్టీకి దిశానిర్దేశం చేస్తేనే పరిస్థితి మారుతుందని వారు నమ్ముతున్నారు. తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఆయన నాయకత్వమే ఇప్పుడు పార్టీకి ప్రధాన బలమని కార్యకర్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ సంక్షోభ సమయంలో కేసీఆర్ చురుగ్గా వ్యవహరించకపోతే పార్టీ మరింత బలహీనపడే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.
పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న ఈ సమయంలో బీఆర్ఎస్ ఒక కీలక మలుపుగా నిలిచింది. అధికారాన్ని కోల్పోవటం, కుటుంబంలోనే చీలికలు రావటం, కేడర్లో అసంతృప్తి పెరగటం, నాయకత్వంపై అనిశ్చితి నెలకొనటం, ఈ అన్ని అంశాలు కలిపి పార్టీని గడ్డు పరిస్థితిలోకి నెట్టాయి. ఒకప్పుడు తెలంగాణ రాజకీయాలను ఏకపక్షంగా ప్రభావితం చేసిన గులాబీ పార్టీ ఇప్పుడు తన భవిష్యత్తు కోసం కీలక నిర్ణయాల దశలో ఉంది. రాబోయే రోజుల్లో కేసీఆర్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వస్తారు? కవిత కొత్త పార్టీ ఎంతవరకు ప్రభావం చూపుతుంది? కేటీఆర్ నాయకత్వం పార్టీని మళ్లీ గాడిలో పెడుతుందా అనే ప్రశ్నలకు జవాబులే బీఆర్ఎస్ భవిష్యత్తును నిర్ణయించుతున్నాయి. ఈసారి గులాబీ పండుగ వెలుగులు తగ్గినా తెలంగాణ రాజకీయాల్లో దాని ప్రభావం మాత్రం ఇంకా పూర్తిగా ముగియలేదనే అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel. Subscribe YK TV.